మంచు కురిసేవేళ వెచ్చని వ్యాపారం. ఒక అందమైన పల్లెటూరు. అక్కడ స్నేహ మరియు ఆమె అత్తమ్మ రేణుక ఉండేవారు. ఆ ఇద్దరూ చాలా కష్టపడే స్వభావం కలవారు. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి పొలం పనులకు వెళ్లేవారు. ఇంటి పనులన్నీ చకచకా పూర్తిచేసేవారు. అత్తాకోడళ్ళు ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేవారు. మెల్లగా చలికాలం మొదలైంది. ఊరంతా దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉదయాన్నే లేవాలంటే అందరికీ చాలా బద్ధకంగా ఉండేది. చలిపులిలా వణికిస్తుంటే పొయ్యి వెలిగించి వంట చేయడం పల్లెటూరి జనులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా పొలాలకు వెళ్లే కూలీలు, బడికి వెళ్లే పిల్లలు ఉదయాన్నే వేడివేడిగా ఏదైనా దొరికితే బాగుండు అని కోరుకునేవారు. ఒకరోజు ఉదయం రేణుక చలిలో వణుకుతూ పొయ్యి రాజేయడానికి ప్రయత్నిస్తోంది. అది చూసిన స్నేహకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. అత్తమ్మ, ఈ చలిలో ఊరివారందరికీ వంట చేయడం కష్టమవుతోంది కదా, మనం ఎందుకు మన ఇంటి ముందే ఒక చిన్న టీ మరియు టిఫిన్ సెంటర్ మొదలుపెట్టకూడదు అని అడిగింది. స్నేహ ఆలోచన రేణుకకు చాలా నచ్చింది. మంచి ఆలోచన కోడలా, మన కష్టం ఇతరులకు ఆకలి తీరుస్తుంది, మనకు 4 డబ్బులు వస్తాయి అంది రేణుక. ఇద్దరూ కలిసి వెంటనే పనులు మొదలుపెట్టారు. ఇంటి ముందు ఒక చిన్న తాటాకు పందిరి వేశారు. పెద్ద పెద్ద గిన్నెలు, గరిటెలు శుభ్రం చేసి సిద్ధం చేసుకున్నారు. మరుసటి రోజు తెల్లవారుజామునే స్నేహ లేచి అల్లం టీ మరియు వేడివేడి ఇడ్లీలు తయారు చేయడం మొదలుపెట్టింది. రేణుక పొయ్యి దగ్గర కూర్చుని కట్టెలు వేస్తూ మంటను కాస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకే ఆ ప్రాంతమంతా అల్లం టీ గుమగుమలతో నిండిపోయింది. అటుగా వెళుతున్న రామయ్య తాత ఆ సువాసన చూసి ఆగలేకపోయాడు. ఏమ్మా స్నేహ, ఇంత పొద్దున్నే ఇంత మంచి వాసన ఎక్కడిది అని అడిగాడు. స్నేహ నవ్వుతూ ఆయనకు ఒక గ్లాసు వేడి టీ ఇచ్చింది. ఆ టీ తాగిన రామయ్య తాత, అబ్బా, ఈ చలిలో ఎంత హాయిగా ఉందో, ప్రాణం లేచివచ్చింది అన్నాడు. మెల్లమెల్లగా ఈ విషయం ఊరంతా పాకింది. పొలానికి వెళ్లే కూలీలు, పాల వ్యాపారులు అందరూ అక్కడ ఆగడం మొదలుపెట్టారు. స్నేహ టిఫిన్ వడ్డిస్తుంటే రేణుక అందరికీ వేడిటీ పోసి ఇచ్చేది. వారిద్దరి అన్యోన్యత చూసి ఊరి జనం మురిసిపోయారు. వ్యాపారం చాలా పుంజుకుంది. స్నేహ తెలివితేటలతో కొత్త కొత్త టిఫిన్లు చేయడం మొదలుపెట్టింది. ఊరిలో ఎవరికైనా అతిథులు వస్తే స్నేహ హోటల్కి వెళ్లి టిఫిన్ తీసుకురండి అని చెప్పుకునేంత పేరు వచ్చింది. చలికాలం మొత్తం వారు ఎంతో కష్టపడి పనిచేశారు. చలికాలం ముగిసే సమయానికి వారి దగ్గర మంచి ఆదాయం సమకూరింది. ఆ రోజు సాయంత్రం అత్తాకోడళ్ళు ఇద్దరూ కూర్చుని డబ్బులు లెక్కపెట్టుకున్నారు. చూశావా అత్తమ్మా, మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది అంది స్నేహ గర్వంగా. రేణుక స్నేహను ఆశీర్వదించింది. ఇప్పుడు వారు కేవలం వ్యవసాయం మీదనే కాకుండా ఈ చిన్న వ్యాపారం ద్వారా కూడా ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. స్నేహ తెలివితేటలు, రేణుక అనుభవం కలిసి వారి కుటుంబాన్ని సుఖసంతోషాలతో నింపాయి. శ్రమ నీదే అయితే విజయం నీ వెంటే వస్తుందని ఆ అత్తాకోడళ్ళు నిరూపించారు.